హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. ఉప్పల్లో దారుణం చోటు చేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాగర్ సంబంధిత గ్రామ హై స్కూల్లో అయితే 8th క్లాస్ చదివే బాలుడైతే మరి పైకెక్కి స్కూల్ భవనం పైకెక్కి కింద దూకిన దృశ్యాలు అయితే మనకైతే కనబడతా ఉన్నాయి. తను అక్కడ ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒత్తిడి వల్లనే మనం ఇక్కడ చదవలేక నేను ఇబ్బంది పడతా ఉన్నాను. ఆ ఒత్తిళ్ళకి ఏదైతే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఉందో ఆ విద్యా వ్యవస్థకి ఒత్తిళ్ళ వల్లనే ఆ అబ్బాయి మరణించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇది న్యూ భరత్ నగర్‌లో సంబంధిత గ్రామర్ హై స్కూల్‌లో అయితే జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికి అక్కడికి సంబంధిత సంబంధిత నేతలు కూడా అక్కడికి వచ్చిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. అక్కడ తల్లిదండ్రులు ఎవరైతే 8th క్లాసు చదువుతున్న అబ్బాయి తల్లిదండ్రులు కూడా అక్కడికైతే రావడం అయితే జరిగింది. మొత్తానికి అక్కడ విషాద ఛాయలైతే నెలకొన్నాయి. అక్కడ ఆ సంబంధిత ఎవరైతే అధికారులు ఉన్నారో అక్కడ ఉన్న ఎవరైతే ఆ స్కూల్‌కి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ లేకుండా పరారైన దృశ్యాలైతే మనకైతే కనబడతా ఉన్నాయి. అతను ఆ స్టూడెంట్‌కి కార్పొరేటివ్ విద్య వల్లనే అక్కడ వాళ్ళ ఒత్తిడైతే చేపట్టారు. ఆ అబ్బాయిని ఇబ్బందులు పెట్టారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దానివల్లనే మా అబ్బాయి చనిపోయారన్నట్టు కూడా తల్లిదండ్రులైతే రోదన చేస్తా ఉన్న సిచ్యువేషన్ అయితే ఇక్కడైతే తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇక్కడ స్టూడెంట్స్ సంబంధించిన యూనియన్ వాళ్ళు కూడా ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. అటు బీఆర్ఎస్‌వి కావచ్చు, ఇంకా సమీప ఉన్న అధికారులు కూడా ఇక్కడికైతే రావడం అయితే జరుగుతా ఉంది. ఆ పిల్లోడు 8th క్లాస్ చదువుతా ఉన్నాడు. అక్కడ పైకెక్కేసి సాగర్ హై స్కూల్‌లో చదువుతా ఉన్నాడు. పైకెక్కేసి ఆ భవనం నుండి కింద దూకడం వల్ల అక్కడికక్కడికే మరణించారు. అక్కడ సంబంధిత స్కూల్ వాళ్ళైతే మరి హుటాహుటిగా అతన్నైతే మరి హాస్పిటల్‌కి తరలించే నేపథ్యం అయితే కనబడతా ఉంది. తల్లిదండ్రులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే హాస్పిటల్‌కి తీసుకెళ్లారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ తల్లిదండ్రులు వచ్చేసరికి గాంధీ హాస్పిటల్‌లో మృతదేహాన్ని కూడా తరలించారంట. ఆ తల్లిదండ్రులకు కూడా తెలియదంట అక్కడ ఆ అబ్బాయికి ఏమైంది, ఎందుకు అలా చేసుకున్నా అనే విషయాలు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏమి చెప్పకుండానే చనిపోయిన తర్వాతనే ఆ తల్లిదండ్రులకి తెలిపిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఆ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. లోపలికి కూడా తల్లిదండ్రులను కూడా రానివ్వట్లేదు. అక్కడ సాగర్ హై స్కూల్‌లో విషాద ఛాయలన్నట్టు కూడా చెప్పొచ్చు. ఇది పిఎస్ మనకి సంబంధిత ఉప్పల్ పిఎస్ పరిధిలోకి అయితే వస్తది. అక్కడికి సంబంధించిన పోలీస్ అధికారులు కూడా అక్కడికైతే వెళ్ళడం అయితే జరుగుతా ఉంది. గత కొద్ది రోజులుగా శ్రీ చైతన్య, నారాయణ లాంటి కాలేజీలలో కూడా చూస్తా ఉన్నాము. అమ్మాయిలు గాని, ఇటు అబ్బాయిలు గాని ఆ ఒత్తిడిలో కార్పొరేట్ విద్యా వ్యవస్థ అని చెప్పేసి ఆ ఒత్తిడికి చేయడం వల్ల పిల్లలు చనిపోతా ఉన్న దృశ్యాలైతే మనకి చాలా విధాలుగా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు 8th క్లాస్ చదివే అబ్బాయి పైన కూడా ప్రెషర్ పెట్టడం వల్ల అతను చనిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. గాంధీ హాస్పిటల్‌లో తన మృతదేహానికి తరలించినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉన్న సమాచారము. మొత్తానికైతే ఇక్కడ విషాద ఛాయలు ఏదైతే సాగర్ హై స్కూల్‌లో అయితే ఇటు ఏదైతే స్టూడెంట్స్ సంబంధించిన యూనియన్స్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఈ బంధువులు కావచ్చు, 8th క్లాస్ ఎవరైతే మరణించారో అతని బంధువులతోనైతే ఇక్కడ కొంత ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ అయితే మనకైతే కనబడతా ఉంది.